శ్రీ గురుభ్యో నమః. ఒక్కొక్కరి జీవితంలో కొన్ని సమయాలలో అన్ని వైపుల నుండి కష్టాలు చుట్టేసినట్టు అనిపిస్తుంది. అనారోగ్యాలు, ఇతరులతో గొడవలు, ఉద్యోగాన్ని కోల్పోవడము, ఉద్యోగమే లేకపోవడము, ఇలాంటి పలు రకాలైన సమస్యలన్నీ ఒకేసారి వచ్చి పడతాయి. కష్టాలు ఎక్కువైపోవడం వల్ల ఎన్నో చోట్ల అప్పులు తీసుకురావడం, తరువాత వాటిని తీర్చలేకపోవడం, ఇలా సమస్య మరింత జటిలమవుతుంది. అప్పుల బాధల నుండి విముక్తులవడానికి గణేశునికి చేసిన ప్రార్థన అత్యంత శక్తివంతమైనది. ఏ భక్తుడు తనకున్న రుణాలన్నీ తీర్చమని గణేశుడిని ప్రార్థన చేస్తూ ఉంటాడో, వారంలో ప్రతిరోజు ఇప్పుడు చెప్పబోతున్న స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల సంవత్సరంలోగా అతనికున్న రుణాలన్నీ తీరిపోతాయని ఈ స్తోత్రం వివరిస్తోంది. స్తోత్రపారాయణం చేస్తున్న వారు ధ్యానంలో గణేశుడు ఎర్రని రంగు కలవాడే తామర పువ్వుపై కూర్చున్నట్లుగా భావన చేయాలి. గణేశుడు 2 భుజాలు కలవాడై ఉండగా లంబోదరంతో ఉన్న గణేశుని బ్రహ్మాది దేవతలతో సేవింపబడుతున్నవాడై అత్యంత ప్రసిద్ధమైన ఋషులచే నమస్కరింపబడుతున్నవాడైన గణేశునిగా ధ్యానం చేయాలి. ఎవరిని పూజించి బ్రహ్మదేవుడు సృష్టిశక్తిని పొందాడో అటువంటి పార్వతీదేవి కుమారుడు నా రుణాలన్నింటినీ నశింపచేయాలి. త్రిపురాసురులను సంహరించడానికి ముందు పరమశివుడు ఎవరిని పూజించాడో ఆ పార్వతీదేవి కుమారుడు నా యొక్క రుణములన్నింటినీ నశింపచేయుము. హిరణ్యకశిపుని వధించే ముందు విష్ణువుచే పూజించబడిన పార్వతీదేవి కుమారుడు, తారకాసురుడిని సంహరించే ముందు సుబ్రహ్మణ్యుడు పూజించిన పార్వతీదేవి కుమారుడు, తన ప్రకాశాన్ని పొందేందుకు సూర్యునిచే గణేశునిగా పూజించబడిన పార్వతీదేవి కుమారుడు, తన కాంతిని పెంచినందుకు చంద్రునిచే గణాలకు అధిపతిగా పూజించబడిన పార్వతీదేవి కుమారుడు, విశ్వామిత్రునిచే పూజించబడిన పార్వతీదేవి కుమారుడు నా యొక్క రుణములన్నింటినీ నాశనం చేయము. అత్యంత శక్తివంతమైన రుణ విమోచన గణేశ స్తోత్రాన్ని ఇప్పుడు తెలుసుకోండి. సృష్ట్యాదో బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్ధయే సదైవ పార్వతీ పుత్రః రుణనాశం కరోతు మే. త్రిపురస్య వదాత్ పూర్వం శంభునా సమ్యగర్చితః సదైవ పార్వతీ పుత్రః రుణనాశం కరోతు మే. హిరణ్యకశిప్వాదీనం వధార్తే విష్ణునార్చితః సదైవ పార్వతీ పుత్రః రుణనాశం కరోతు మే. మహిషస్య వదే దేవ్యా గణనాథః ప్రపూజితః సదైవ పార్వతీ పుత్రః రుణనాశం కరోతు మే. తారకస్య వదాత్ పూర్వం కుమారేణ ప్రపూజితః సదైవ పార్వతీ పుత్రః రుణనాశం కరోతు మే. భాస్కరేణ గణేశో హి పూజితశ్చ విసిద్ధయే సదైవ పార్వతీ పుత్రః రుణనాశం కరోతు మే. శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః సదైవ పార్వతీ పుత్రః రుణనాశం కరోతు మే. పాలనాయ సతవసాం విశ్వామిత్రేణ పూజితః సదైవ పార్వతీ పుత్రః రుణనాశం కరోతు మే. ఇదం రుణహరస్తోత్రం తీవ్రదారిద్ర్యనాశనం ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః. శుభమస్తు.